ఇవాళ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ సెల్ఫ్ ఫైనాన్స్ పట్టణానికి ఏం చేస్తున్నాడు? ప్రపంచం మొత్తం తిరుగుతున్నాడు. అప్పులు ఇక్కడ కాదు, ప్రపంచం మొత్తం అప్పులే. ఎక్కడ అప్పు జరిగితే అక్కడ పట్టుకొచ్చి రావాలనేటువంటి పద్ధతుల్లో ఇవాళ అప్పుల కోసం ప్రపంచం మొత్తం తిరుగుతున్నటువంటి ప్రభుత్వం ఇది. చూడండి, ఎక్కడ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గర నుంచి 15,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. హట్కో నుండి 11,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. NABFID నుంచి 7,500 కోట్లు తీసుకొచ్చారు. జర్మనీకి చెందిన KfW సంస్థ నుంచి 1,500 కోట్లు తీసుకొచ్చారు. ప్రస్తుతానికి తీసుకొచ్చిన ఇంకా పైప్ లైన్లు ఉన్నాయి, ఇంకా చాలా అప్పులు పైప్ లైన్లు ఉన్నాయి. ఇవన్నీ అక్కడ దేనికోసం తీసుకొస్తున్నాడు? చంద్రబాబు నాయుడు గారు చెప్పాడే సెల్ఫ్ ఫైనాన్స్ పట్టణం అని చెప్పినటువంటి అమరావతి నిర్మాణం కోసం ఇన్ని అప్పులు తీసుకొచ్చి 3,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులకి మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి దానిలో కమిషన్ తీసుకునే కార్యక్రమం, రేట్లన్నీ పెంచేసేటటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దోపిడీ తప్ప రెండోది లేదు. అప్పు తీసుకురావడం, దానిలో బాబు కొడుకులు ఇద్దరు కొట్టేయడం, ఖర్చు పెట్టడం, దానిలో నుంచి కొట్టేయడం, పనులు మాత్రం అక్కడ ఏం కనపడినటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఒకసారి వెనక్కి వెళ్తే 2019కి పూర్వం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని టెండర్లు పిలిచాడంటే 41,170 కోట్లతో టెండర్లు ఖరారు చేశాడు. అప్పటి రేట్ల ప్రకారం ఖరారు చేశాడు. ఆ రేట్ల ప్రకారం ఖరారు చేస్తే కాంట్రాక్టర్ సిండికేట్ అయ్యారు. సిండికేట్ అయితే ఇందులో కేవలం 5,587 కోట్లు మాత్రం ఖర్చు చేశారు. మిగతా విలువ, మిగిలిపోయిన విలువ 35,583 కోట్లు. అంటే మొత్తం అమరావతిలో 41,170 కోట్లకు టెండర్లు పిలిస్తే దానిలో ఖర్చు చేసింది ఎంత అంటే కేవలం 5,587 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మిగతా పనులేమో 35,583 కోట్లు మిగిలిపోయాయి. అవి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మొదలెట్టాడు. దాన్ని మళ్ళా అంటే 35,583 కోట్లు ఉన్నాయి కదా, దీన్ని SOR ప్రకారం రేట్లు పెంచేశాడు. కొంత అప్పటికే కొంత పూర్తయింది, పునాదులు పడ్డాయి. మీరు చూశారు కదా, కొత్త అసెంబ్లీకి పునాదులు, హైకోర్టుకు పునాదులు, అంటే నీళ్ళు వేసి తోడుతున్నారులే, మనం చూసాం కదా. మీరు మన వర్షం వచ్చినప్పుడు దానిలో పునాదుల్లో ఉన్న నీళ్ళన్నీ తోడేటువంటి కొంత ఖర్చు పెట్టేశారు. ఆ ఖర్చు పెట్టిన దానిలో మిగిలినటువంటి వ్యవహారం కోసం 35,583 కోట్లను SOR ప్రకారం 48,849 కోట్లకు పెంచేశాడు. ఎక్కడ ఉందా ఇది ప్రపంచంలో? నాకు తెలియగొడుతాను, ఎక్కడా లేదు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఇసుక ఫ్రీ. ఇప్పుడు ధరలేం పెద్ద బ్రహ్మాండంగా పెరగలేదు, కానీ ఈ మాత్రం పెంచేశాడు. పెంచేయటం, అప్పు తీసుకురావడం, కాంట్రాక్టర్లకు ఇవ్వటం, బాబు కొడుకులు బ్యాగులు సర్దుకోవటం. కేవలం అమరావతిని సొంత ఆదాయమైనటువంటి కేంద్రంగా మార్చుకున్నారు తప్ప రైతులను బాగు చేయాలని, పట్టణాన్ని నిర్మించాలని, ఒక వరల్డ్ క్లాస్ పట్టణాన్ని నిర్మించాలనేటువంటి చిత్తశుద్ధే చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఆయన నిజస్వరూపం ఏంటో రైతులకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. రాబోయే కాలంలో మరింతగా అర్థమవబోతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.